ఒకరోజు ప్రవక్త మూసా అలైహిస్సలాం తన అనుచరులతో కలిసి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయనను ప్రశ్నించాడు, ఈ భూమి మీద అత్యంత జ్ఞాన సంపన్నుడు ఎవరు అని. మూసా అలైహిస్సలాం నేనే అని సమాధానమిచ్చారు. కానీ అల్లాహ్ తాలా ఆయనకు వెల్లడించింది, నీకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న ఒక బందా ఉన్నాడు అని. ఆ వ్యక్తి పేరే ఖిజర్ అలైహిస్సలాం. అతను అల్లాహ్ తరపున విశేష జ్ఞానాన్ని కలిగి ఉన్న దైవ భక్తుడు. ఇంతకు మూసా మరియు ఖిజర్ స్టోరీ ఏంటి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అల్లాహ్ యొక్క ప్రణాళికలు మనం అంచనా వేయలేం. మనిషి జీవితంలో సహనం మరియు కష్టం లేకుండా ఏది కూడా సాధించలేడు. ప్రతిదానికి మనం కృషి చేయవలసిందే. మహాప్రవక్తలు సైతం జ్ఞానం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖురాన్లో ఇలాంటి మనుషులకు ఆదర్శవంతమైన వాస్తవ కథ ఒకటి ఉంది. సూరే అల్ కహాఫ్ సూర నంబర్ 18 ఆయత్ నంబర్ 60 నుండి 82లో మనం ఆ సంఘటనను చూడవచ్చు. సూరే అల్ కహాఫ్ సూర నంబర్ 18 ఆయత్ నంబర్ 60ని పరిశీలించినట్లయితే, ఏళ్ల తరబడి నడవవలసి వచ్చినా సరే రెండు సముద్రాలు కలిసే సాగర సంగమానికి చేరుకోనంత వరకు నేను నడుస్తూనే ఉంటాను అని మూసా తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు జరిగిన సంఘటనను కాస్త జ్ఞాపికి తెచ్చుకోండి. అరబీలో ఈ ఆయత్ చదివినప్పుడు ఆయత్ చివర్లో హుకూబ్ అనే పదం వస్తుంది. అంటే 70 లేక 80 సంవత్సరాలని ఒక అర్థం. ఎంత కాలమైనా సరే అనే అర్థం కూడా వస్తుంది. అంటే నేను సాగర సంగమ స్థలానికి చేరుకునే వరకు నా ప్రయాణం చేస్తూనే ఉంటాను. దానికోసం ఎంత కాలం పట్టినా సరే నా ప్రయాణాన్ని ఆపను అన్నది హజ్రత్ మూసా అలైహిస్సలాం పలుకుల అంతరార్థం. ఇంతకీ ఆయన ఈ సుదీర్ఘ ప్రయాణానికి ఎందుకు పూనుకున్నారు, ఏ లక్ష్యం కోసం ఆయన ఇంత ప్రయాసపడవలసి వచ్చింది అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకరోజు మూసా అలైహిస్సలాం తన ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే ఒక ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వారిపై తీవ్రమైన ప్రభావం చూపించింది. వారిలో ఒక వ్యక్తి, అల్లాహ్ ప్రవక్త, భూమిపై మీకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడా అని ప్రశ్నించాడు. అల్లాహ్ తనకు మహత్యాలు ప్రదర్శించే శక్తి ఇచ్చాడు, తౌరాత్ గ్రంథాన్ని ప్రసాదించాడు, కాబట్టి తానే అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడని భావిస్తూ మూసా అలైహిస్సలాం పృచ్ఛకుని ప్రశ్నకు బదులిస్తూ, ప్రస్తుతం నా అంతటి జ్ఞాని లోకంలో ఎవరూ లేడు అని అన్నారు. అల్లాహకు ఈ మాట నచ్చలేదు. తెలుసుకోవలసినదంతా తెలుసుకున్న వ్యక్తి ఎవరూ లేరని, సంపూర్ణ జ్ఞానం అనేది ఒకే దైవ ప్రవక్త వద్ద ఉండడం కూడా జరగదని, ఒక వ్యక్తికి తెలియని విషయాలు తెలిసిన మరో వ్యక్తి ఎల్లప్పుడూ ఉంటాడని అల్లాహ్ ఆయనకు తెలియజేస్తూ, నీకంటే పెద్ద జ్ఞాని అయిన నా దాసుడు ఒకడు ఉన్నాడని అల్లాహ్ వహీ ద్వారా ఆయనకు తెలియపరిచినప్పుడు, అప్పుడు మూసా అలైహిస్సలాం అల్లాహ్తో, ప్రభు, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు, నేను ఆయన్ను కలుసుకొని ఆయన నుంచి విద్య నేర్చుకోవాలని భావిస్తున్నానని అన్నారు. ఆ వ్యక్తిని గుర్తించడానికి గుర్తు చెప్పమని కూడా అల్లాహ్ను కోరారు. ఓ అల్లాహ్, నేను ఆయన్ని ఎలా కలుసుకోగలను అని మూసా విన్నవించుకోగా, అల్లాహ్ ఆయనకు మార్గం చూపుతూ, రెండు సముద్రాలు కలుసుకునే స్థలంలో అతను ఉంటాడు, నీటితో నిండిన ఒక పాత్రలో ఓ చేపను తీసుకొని బయలుదేరాలని, ఆ చేప పాత్ర నుంచి మాయమైన ప్రదేశంలో ఆ వ్యక్తి కనబడతాడని చెప్పాడు. ఇంతకీ ఆ స్థలం ఎక్కడుంది, ఈ విషయమై ఖచ్చితమైన సమాచారం ఎవరి వద్ద లేదు. అయితే ఆనాటి అక్కడి భౌగోళిక స్వరూపాన్ని బట్టి పండితులు సినాయ్ ద్వీపానికి దక్షిణ ప్రాంతాన ఉన్న అఖబా సుయా జలసందులే ఆ సాగరాలని, అవి రెండు ఒక చోట కలిసి ఎర్ర సముద్రంలో విలీనమవుతాయని, బహుశా ఆ స్థలానికే దైవప్రవక్త మూసా అలైహిస్సలాం పయనమై ఉంటారని అభిప్రాయపడ్డారు. అయితే ఇతర వ్యాఖ్యాతలు వేసిన అంచనాల కన్నా ఈ అభిప్రాయమే అక్కడి నైసర్గిక స్వరూపంతో మ్యాచ్ అవుతుందని అన్నారు. ఆ విధంగా దైవ ఆజ్ఞానుసారం మూసా అలైహిస్సలాం ఆ వ్యక్తిని కలుసుకోవడానికి ఆయన వెంట ఒక యువకుడు చేప ఉన్న నీటి పాత్రను పట్టుకొని బయలుదేరారు. యువకుడు అంటే హజ్రత్ యూషా బిన్ నూన్ అలైహిస్సలాం అన్నమాట. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం మరణానంతరం ఆ అబ్బాయి ఆయన వారసత్వాన్ని తీసుకున్నారు. ఇలా వారిద్దరూ రెండు నదులు కలిసిన సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. మూసా అలైహిస్సలాం అక్కడ నిద్రలోకి జారుకున్నారు. ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు, తీరా వారిద్దరూ సాగర సంగమానికి చేరుకున్నాక అక్కడ తమ చేపను మరిచిపోయారు. అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది. సూరా అల్ కహాఫ్ సూర నంబర్ 18 ఆయత్ నంబర్ 61లో ఈ ప్రస్తావన ఉంది. వారు ఉభయులు ముందుకు సాగిపోయిన తర్వాత మూసా తన వెంటనున్న యువకుని ఉద్దేశించి, మా ఉదయ భోజనం తీసుకురా, నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాసపడాల్సి వచ్చిందన్నాడు. సూరా అల్ కహాఫ్ సూర నంబర్ 18 ఆయత్ నంబర్ 62లో, దానికి అతను, చూసారా ఎంత పనైందో, మనం రాతి బండకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతే మర్చిపోయాను, అసలేం జరిగిందో మీకు చెప్పకుండా శైతానే నన్ను
మరుపుకు లోను చేశాడు. ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోకి దారి చేసుకొని వెళ్ళిపోయిందని వివరించాడు. సూర్య అల్ కహఫ్ సూరా నంబర్ 18 ఆయత నంబర్ 63. అంటే ఆ చేప సజీవమై సముద్రంలోకి వెళ్ళిపోయింది. అల్లా దానికోసం సముద్రంలో సొరంగం లాంటి దారిని ఏర్పరిచాడు. ఆ చేప సముద్రంలోకి దూకటం, సొరంగం లాంటి దారి దానికోసం సుగమం కావటం హజరత్ యూషా అలైహిస్సలాం కల్లారా చూశారు. కానీ ఆ సంగతి మూసాకు చెప్పడం మాత్రం మర్చిపోయారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత వారిద్దరూ ఆ స్థలం నుంచి ముందుకు సాగిపోయారు. పగలు రేయి నిరాఘాటంగా ప్రయాణించారు. మరునాడు ఉదయం హజరత్ మూసా అలైహిస్సలాం బాగా అలసిపోయారు. ఆయనకు ఆకలేసింది. తినడానికి ఏదైనా వడ్డించు నాయనా అని తన శిష్యుని కోరారు. ఆ యువకుడికి చేప సంగతి అప్పుడు కానీ జ్ఞాపకం రాలేదు. తమరికి చెప్పడం మర్చిపోయాను, మనం విశ్రాంతి తీసుకున్న ఆ స్థలం వద్దనే చేప బ్రతికి సముద్రంలోకి వెళ్ళిపోయింది. చిత్ర విచిత్రమైన పద్ధతిలో అది తన మార్గాన్ని తీసుకుంది. ఆ సంగతి మీకు చెప్పాలని అనుకున్నాను, కానీ శైతాను నన్ను పరధ్యానానికి లోను చేశాడు అని ఆ వ్యక్తి చెప్పాడు. ఇంకా ఖురాన్లో సూరే అల్ కహఫ్ సూరా నంబర్ 18 ఆయత 64లో మూసా అలైహిస్సలాం అరెరే మనం వెతుకుతున్న ప్రదేశం అదే అన్నారు. వారు త్వరగా వెనక్కి వచ్చారు. రెండు నదులు కలిసిన ప్రదేశానికి, చేప నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయిన ప్రదేశాన్ని చేరుకున్నారు. ఈ ఆయతలో ఖసాసా అనే అరబీ పదం వస్తుంది. ఖసాసా అంటే వెంట పడడం, వెనుక నడవడం అని అర్థం. అడుగు జాడలను చూసుకుంటూ వాటి వెనుక నడుచుకుంటూ వెళ్లారని దాని భావం. ఆ తర్వాత సూర్య అల్ కహఫ్ సూరా నంబర్ 18 ఆయత 64లో అల్లా ఇలా అంటున్నాడు, అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుని కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఓ ప్రత్యేకత కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము. ఈ విధంగా అక్కడ వారికి ఒక వ్యక్తి కనిపించాడు. అతని ముఖం సగభాగానే ఒక వస్త్రం కప్పి ఉంది. ఆయనే ఖిజర్ అలైహిస్సలాం. ఒక దాసుడు అంటే హజరత్ ఖిజర్ అని భావం. ప్రామాణిక హదీసుల ద్వారా కూడా ఈ విషయం రుజువు అవుతుంది. ఖిజర్ అంటే ఆకుపచ్చని అని అర్థం. ఒకసారి ఆ పుణ్య పురుషుడు తెల్లని నున్నని నేలపై కూర్చోగా ఆ భూప్రదేశం పచ్చగా మారి కలకలలాడసాగింది. అందుకే ఆయనను ఖిజర్ అనే పేరు పడింది. సహీహ్ అల్ బుఖారీ అల్ కహఫ్ సూరా వ్యాఖ్యానంలో ఈ విషయం మీరు చూడవచ్చు. ఇంకా ఖురాన్లోని సూరా అల్ కహఫ్ సూరా నంబర్ 18 ఆయత నంబర్ 65 నుండి 82 వరకు ఉన్న ఆయతులను కొన్ని తఫ్సీర్ల ప్రకారం మూసా అలైహిస్సలాం ఆయనకు అభివాదం చేశారు. అస్సలాము అలైకుం, మీపై శాంతి కలుగాక అన్నారు. ఆ వ్యక్తి తన ముఖంపై ఉన్న వస్త్రాన్ని తప్పించి వారిని చూశారు. మీరు నాకు శాంతి కలగాలని అభివాదం చేశారు, కానీ ఈ దేశంలో శాంతి ఉందా, అసలు మీరెవరు అని ప్రశ్నించారు. మూసా అలైహిస్సలాం జవాబిస్తూ నేను ఇశ్రాయేలు వారి ప్రవక్తను అన్నారు. ఆ వ్యక్తి తిరిగి మీకు బోధనలు ఎవరు చేశారు, ఎవరు మిమ్మల్ని ఇక్కడకు పంపించారు అని అడిగారు. మూసా అలైహిస్సలాం జరిగిన విషయాన్ని ఆయనకు వివరించారు. అప్పుడు మూసా చాలా మర్యాదగా నేను మీతో రావచ్చా, ఆ విధంగా మీరు మీ వద్ద ఉన్న జ్ఞానాన్ని నాకు బోధించగలరు, మిమ్మల్ని కలవడానికి నేను చాలా ప్రయాసపడి ఇక్కడికి వచ్చాను, నేను మీకు అవిధేయత చూపను అన్నారు. ఖిజర్ అలైహిస్సలాం ఆయనకు జవాబిస్తూ మీరు నన్ను భరిస్తారని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే మీరు అనేక విచిత్రమైన విషయాలను చూడవచ్చు, అలాంటి విచిత్రమైన వాటిని చూసి మీరు నన్ను విమర్శించకుండా ఉండలేరు, ఎందుకంటే మీ అవగాహన పరిమితమైనది, అందువల్ల మీరు వాదనకు దిగుతారన్నారు. మూసా అలైహిస్సలాం చాలా నిజాయితీగా ఇన్షా అల్లా తలిస్తే నేను సహనంతో ఉంటాను, మీ పట్ల అవిధేయత చూపను అన్నారు. చివరకు ఖిజర్ అలైహిస్సలాం ఆయన్ను వెంట తీసుకువెళ్ళడానికి అంగీకరిస్తూ ఒక షరతు పెట్టారు. నేను ఏం చేసినా ప్రశ్నించవద్దన్నారు. మూసా అలైహిస్సలాం తన అనుచరుణ్ణి వెనక్కు పంపి ఖిజర్ అలైహిస్సలాంతో పాటు బయలుదేరి ఒక నది వద్దకు చేరుకొని ఇద్దరు ఒక పడవలోకి ఎక్కారు. ఆ పడవ యజమాని వారిద్దరి పట్ల ఒక విధమైన అభిమానాన్ని చూపించాడు. వారిద్దరిని అభిమానంగా పడవలోకి ఆహ్వానించాడు. పడవలోకి ఎక్కిన తర్వాత ఖిజర్ అలైహిస్సలాం చాలా వింతగా వ్యవహరించారు. పడవ ప్రక్కల బిగించి ఉన్న కొన్ని చెక్కలను పీకి పారేశారు. దానివల్ల పడవకు ఒకవైపు పెద్ద రంధ్రంలా ఏర్పడింది. ఈ విచిత్ర ప్రవర్తనను చూసి నిర్ఘాంతపోయిన మూసా అలైహిస్సలాం, అరే ఎందుకు పడవను నాశనం చేస్తున్నారు, మన పట్ల అభిమానంగా ఆహ్వానించిన పడవ యజమానికి ఇదా మనం ఇచ్చే ప్రతిఫలం, పైగా మనమంతా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని మీరు గ్రహించడం లేదా, మీరు చేసిన పని చాలా అభ్యంతరకరమైనదన్నారు. ఖిజర్ అలైహిస్సలాం ఆయనకు తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తు చేశారు. మూసా అలైహిస్సలాంకు వెంటనే తాను చేసిన పొరపాటు గుర్తుకు వచ్చి ఆయన క్షమాపణలు కోరుకున్నారు. నా మతిమరుపుకు మీరు కోపం తెచ్చుకోవద్దు, నా బలహీనత విషయంలో కఠినంగా వ్యవహరించవద్దు, అలాగే మీతో రాకుండా నివారించవద్దు, నేను నా మాటకు కట్టుబడి ఉండడానికి ఈసారి పూర్తిగా ప్రయత్నం చేస్తానన్నారు. అందుకు అంగీకరించిన ఖిజర్ అలైహిస్సలాం ఆయన వెంట తీసుకొని బయలుదేరారు. దారిలో వారికి ఒక పిల్లవాడు తన స్నేహితులతో ఆడుకుంటూ కనబడ్డాడు. ఖిజర్ అలైహిస్సలాం ఆ పిల్లవాడిని స్నేహితుల బృందం నుంచి వేరు చేసి ప్రక్కకు తీసుకువెళ్లి హతమార్చారు. ఈ అఘాయిత్యం చూసి
మూసా అలైహిస్సలాం నిర్ఘాంతపోయారు. మీరు ఒక అమాయక పిల్లవాడిని చంపేశారు, ఇది నిజంగా అమానుషం అని అరిచారు. ఖిజర్ అలైహిస్సలాం ఆయన వైపు తీక్షణంగా చూసి తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని మరోసారి గుర్తు చేశారు. తన పనులను మరోసారి ప్రశ్నిస్తే ఇక తనతో రావడం ఉండదని హెచ్చరించారు. మూసా అలైహిస్సలాం మళ్ళీ క్షమాపణ కోరుకున్నారు. నేను మరోసారి ఈ పొరపాటు చేస్తే నన్ను మీ వెంట రాకుండా చేయండి అన్నారు. ఖిజర్ అలైహిస్సలాం ఆయన్ను క్షమించేశారు. ఈ విధంగా వారిద్దరూ ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో వారు ఆశ్రయాన్ని, ఆహారాన్ని కోరారు. కానీ పిసినారి ప్రజలు వారికి ఏది ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళిద్దరూ అలాగే ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది. వారిద్దరూ వెళుతున్నప్పుడు ఒక చోట ఒక గోడ కూలడానికి సిద్ధంగా ఉండడాన్ని వాళ్ళు చూశారు. వెంటనే హజరత్ ఖిజర్ అలైహిస్సలాం ఆ గోడను చేత్తో తాకగానే విచిత్రంగా అది నిటారుగా నిలబడిపోయింది. ఇది చూసిన మూసా అలైహిస్సలాం ఉండబట్టలేక, మీరు భలే విచిత్రమైన మనిషి, ఈ స్వార్థపరుల పట్ల మీరు సానుభూతి చూపుతున్నారు, పైగా మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం కూడా కోరడం లేదు. మనం చేసిన కష్టానికి వారి నుంచి ప్రతిఫలం తీసుకొని మన ప్రయాణానికి కొద్దిగా ఆహారాన్ని సమకూర్చుకోగలిగే వాళ్ళమన్నారు. తన పనులకు తగిన వివరణ ఇచ్చే వరకు వాటిని మూసా అలైహిస్సలాం భరించలేరని ఖిజర్ అలైహిస్సలాంకు అర్థమైంది. ఇక చాలు, ఇక మనం ఎవరి దారి వారు వేరవ్వడం మంచిది, మీకు సహనం లేదు, అయితే మనం వేరయ్యే ముందు నేను చేసిన పనులకు కారణాలు వివరిస్తాను అన్నారు. మూసా సిగ్గుపడుతూ తల వంచుకున్నాడు. ఇక మొదటిది, నేను నష్టపరిచిన పడవను కిరాయికి నడుపుకుని ఆ పడవ యజమాని అతని భార్య బ్రతుకుతున్నారు. నేను ఆ పడవను ఎందుకు నష్టపరిచానంటే, వారి రాజు పడవలను స్వాధీనం చేసుకుని పెద్ద నౌకదళాన్ని తయారు చేయాలని చూస్తున్నాడు. ఈ పడవను నష్టపరచడం వల్ల దీన్ని చూసినా కూడా పనికిరానిదిగా భావించి రాజు దాన్ని వదిలివేస్తాడు. ఓ మూసా, నేను చేసిన పని చూడడానికి బాధ్యత లేని పనిగా కనబడినా నేను నిజానికి ఆ పడవను కాపాడడానికి పడవ యజమానిపై సానుభూతితో చేసిన పని అది. ఇక రెండవది, నేను చంపిన పిల్లవాడి తల్లిదండ్రులు నిజమైన విశ్వాసులు, కానీ ఆ పిల్లవాడిలో ఉన్న దుర్మార్గం గురించి నాకు తెలిసిపోయింది. కన్న కొడుకు కాబట్టి ఆ తల్లిదండ్రులు అతడి దుర్మార్గాన్ని భరిస్తారు, కానీ చివరకు వాడి దుర్మార్గాలు ఆ తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేస్తాయని నేను గ్రహించాను. అతడిని చంపి నేను వారి విశ్వాసాన్ని కాపాడాను. అల్లా వారికి మంచి సంతానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. ఇక మూడవది, నేను ఆ గోడను నిర్మించినది స్వార్థపరులైన గ్రామస్తుల కోసం కాదు, ఆ గోడ ఇద్దరు అనాథులైన బాలలది. ఆ గోడ క్రింద గుప్తనిధి ఉందని అల్లా నాకు తెలియజేశాడు. ఆ పిల్లల తండ్రి పుణ్యాత్ముడు, దాన ధర్మాలు చేసేవాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఆ గుప్తనిధి రహస్యంగా ఉండడం చాలా అవసరం. వారు పెద్దయిన తర్వాత అల్లా వారికి ఆ నిధిని చూపిస్తాడు. ఆ గోడ పడిపోతే స్వార్థపరులైన గ్రామస్తులు ఆ నిధిని దోచుకుంటారు. కాబట్టి నేను చేసిన ప్రతి పని నా ప్రభు కారుణ్యం వల్ల చేసిన పని, నేను ఏ పని నా స్వంతంగా చేయలేదు. ఈ మాటలు చెప్పి ఖిజర్ అలైహిస్సలాం వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఖురాన్లో అల్లా తెలిపిన ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సిన పాఠాలు ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఎవరికి కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండదు. కాబట్టి నాకు అన్నీ తెలుసు అని ఏ వ్యక్తి చెప్పకూడదు. జ్ఞానం పొందిన వ్యక్తి తానొక్కడే కాదన్న విషయం తెలిసిన వెంటనే మూసా అలైహిస్సలాం మరింత జ్ఞానం సంపాదించడానికి కష్ట సాధ్యమైన ప్రయాణానికి పూనుకున్నారు. అంటే జ్ఞానం సులభంగా లభించేది కాదు. జీవితంలో విజయం సాధించాలంటే మనిషి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. మరో విషయం ఏంటంటే, అల్లా ఆదేశాల మర్మాలన్నింటినీ మనం అర్థం చేసుకోలేము. మనకు తప్పుగా కనబడుతున్న విషయం నిజానికి ఒక అనుగ్రహం కావచ్చు. తాను చేసేది అల్లాకే బాగా తెలుసు. ఈ వీడియోలో మనం మూసా మరియు ఖిజర్ అలైహిస్సలాంకు సంబంధించినటువంటి స్టోరీని తెలుసుకున్నాం. మరో వీడియోలో మూసా అలైహిస్సలాం జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షా అల్లాహ్. అల్లాహ్ మనందరి కూడా ఇల్మే నాఫియా అంటే ప్రయోజనకరమైనటువంటి విద్యను నేర్చుకునేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.